హ్యారిస్ అని అక్కడ మేయర్, సియాటల్ మేయర్ కూడా కండోలెన్స్ లెటర్ కూడా ఫ్యామిలీకి రాశారు. ఇది కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీని మీద ఫస్ట్ ఇతని మీద కేసు నమోదు చేసుకోవాలి. కేసు నమోదు చేయలేదు. చేయకుండా ఏమైందంటే ఫిబ్రవరి 2024 కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీసు తగినంత సమాచారం లేదు, కావాలని చేశాడు ఇతను, లేకపోతే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు, క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉన్నట్టుగా ఆధారాలు లేవని కేసు పెట్టలేదు. మామూలుగా అయితే ఆ రోడ్డులో 40 కిలోమీటర్ల వేగం ఉంది, కానీ ఇతను 119 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇతను ఎందుకు అలా వచ్చాడు అనే దానికి అతను ఏమంటున్నాడంటే డ్రగ్ ఓవర్ డోస్ కేసుకు సంబంధించి ఇతను వచ్చాడు, తప్పు లేదు, కానీ అంత వేగంగా వస్తున్నప్పుడు కంటిన్యూస్ సైరన్ ఉండాలి. కంటిన్యూస్ సైరన్ ఆన్ చేయలేదు ఇతను. కంటిన్యూస్ సైరన్ గా ఆన్ చేయకుండా మామూలుగా ఆ రోడ్లో నడిచే వాళ్ళకి అందరికి ఏముంటది, 40 కిలోమీటర్ల వేగంతో వస్తుంటాయి అన్న దీంతో వీళ్ళు అంచనాతో వెళ్తుంటారు. కానీ 120-130 కిలోమీటర్ల వేగంతో ఆ రోడ్లో వస్తుందని ఎవరు ఊహించారు. ఊహించినప్పుడు వీళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు చనిపోయే అవకాశం ఉంది. సో క్లియర్ గా ఇతను ఈ డవే అనే ఎవడైతే ఉన్నాడు పోలీస్ ఆఫీసరు, అతను క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంది, కానీ వాళ్ళ ప్రాసిక్యూషన్ వాళ్ళు క్రిమినల్ నెగ్లిజెన్స్ లేదనేసి పెట్టలేదు. దాంతో ఫ్యామిలీ వాళ్ళు వదలకుండా అక్కడ ఉన్న మరి వీళ్ళ బంధువులు వాళ్ళు సపోర్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా సివిల్ కేసులకి వెళ్ళారు. సివిల్ కేసులకి వెళ్ళినాక అది ఇంకా అది బాగా వైరల్ అయింది. దాంతో అతను డవే అనేవాడు $5,000 నేను ఇచ్చేస్తాను మీకు, విత్డ్రా చేసుకోమన్నాడు. కానీ వీళ్ళు విత్డ్రా చేసుకోవాలి. మామూలుగా చాలా మంది అయితే డబ్బులు 5,000 ఇస్తున్నాడు విత్డ్రా చేసుకోవాలి, లేదా 10,000 20,000 అడుగుండేవాడు. కానీ వీళ్ళు మా పాపకు న్యాయం జరగాలి, అన్యాయంగా చంపేశాడు అన్న బాధతో వీళ్ళు ఫైట్ చేశారు. ఆ ఫైట్ లో భాగంగా ఇతన్ని ఫైర్ కూడా చేశారు, జాబ్ నుంచి కూడా తీసేశారు. ఇప్పుడు ఇదేంటంటే డవే మీద ఆ సియాటల్ స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద కూడా వీళ్ళు దావా వేశారు. ఆ దావాలో ప్రూవ్ అయింది. వీళ్ళు కూడా చాలా డాలర్లు ఖర్చు పెట్టి ఉంటారు, ఎందుకంటే వీళ్ళ తరఫున డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ. సో మొత్తానికి ప్రూవ్ అయింది. ప్రూవ్ అయ్యి ఇప్పుడు శిక్ష పడకుండా ఉండడం కోసం కాంపన్సేషన్ గా 262 కోట్లు వీళ్ళకి చెల్లించారు. సో ఆదంలో ఫ్యామిలీతో మాట్లాడాడు. ఇక్కడ ఇంకొక ట్రాజడీ ఏంటంటే వీళ్ళ ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నాడో జస్ట్ 3 రోజుల ముందు ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడు. సో వాళ్ళు అందువల్ల ఈ డబ్బులను మనం అనుకుంటున్నాం పెద్ద డబ్బులు, వాళ్ళు అసలు డబ్బులను పట్టించుకోవట్లేదు. డబ్బులు కాదు, మా పాపకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి, అది న్యాయం జరిగింది అనే దగ్గర. కానీ ఇప్పుడు ఆనందం కూడా, న్యాయం జరిగిందని ఆనందం కూడా వాళ్ళు లేకుండా ఆయన చనిపోయాడు. సో మరొకసారి వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే ఇది ప్రతి కేసులో ఇలా జరగదు, వీళ్ళు గట్టిగా పోరాడారు కాబట్టి జరిగింది. అక్కడ కూడా అమెరికాలో కూడా మనం ఈ మధ్య చూస్తాం, ట్రంప్ వచ్చినాక ఇంకా తెలుస్తుంది అక్కడ విదేశస్తుల్ని ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు అనేది. ఈ మధ్య కాలంలో ఇమిగ్రెంట్స్ ని, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి లీగల్ ఇమిగ్రెంట్స్ తేడా లేకుండా చేస్తున్నారు. చివరికి అమెరికన్ సిటిజన్స్ మీద కూడా వైలెన్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. కేసులు విపరీతంగా, ఇక్కడ ఎలాగైతే ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడుతున్నాయో అక్కడ కూడా ట్రంప్ ప్రభుత్వం అలాగే పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే సింపుల్ గా కాల్ చేస్తా ఉంటారు అక్కడ. ఈవెన్ ఇక్కడ మనకు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడంటే అక్కడ కాల్చడం కనపడదు. ఎప్పుడో పెద్ద ఎత్తున చేస్తే గాల్లో కాల్పులు జరిపితేనే పెద్ద వార్త. అక్కడ మన ఐస్ అనే డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఆమె ఎవరు ఆపమన్నాడు, ఆమె కొద్దిగా ముందుకెళ్ళింది, అంతే కాల్ చేశారు వెక్కెళ్ళి. అలా ఆమె పాపం తల్లి బిడ్డలు ఉన్నారు ఆమెతో, అలాగా అక్కడ జరుగుతుంది. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. సో అందువల్ల ఈ ఫ్యామిలీని మనం మెచ్చుకోవాలి. అంటే ఫైట్ చేసి ఏదో డబ్బులు కాసుపడి తీసుకొని సెటిల్మెంట్ కి వెళ్లకుండా అక్కడ వాళ్ళు అఫీషియల్ గా కేసు పెట్టకపోయినా సివిల్ దావా వేసి, అంటే వీళ్ళు కూడా ఖర్చు పెట్టి ఉంటారు, అందువల్ల వాళ్ళు గట్టిగా చేశారని చెప్పొచ్చు. అది గ్రేటే. లేదంటే అందరికేమీ ఇలా రావు అమెరికాలో కూడా. సో ఆ మేరకు వీళ్ళు సాధించారు. అంటే ఇక్కడ డబ్బు కంటే కూడా తమ పాపకి న్యాయం జరగాలన్న ఇది మనకు కనబడుతుంది.